ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం నమ శివాయ. ఈ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం పంచాంగ శ్రవణంలో భాగంగా కర్కాటక రాశి వారి సంవత్సరం ఫలితాలు. ముందుగా వీరికి ఆదాయం 2గా, వ్యయం 11గా గోచరిస్తూ ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 7గా కనపడుతూ ఉంది. అంటే ఆదాయానికి మించిన ఖర్చు ఈ సంవత్సరం ఈ రాశి వారికి కనపడుతూ ఉంది. ఈ కర్కాటక రాశి వారికి జన్మంలో గురువు ఉండుట చేత ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వీరు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నిటినీ కూడా ఈ సంవత్సరం విఘ్నాలు లేకుండా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లి తీరతారు. ఎప్పుడైతే ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం వీరిపైన ఉంటుందో ఏ పని తలపెట్టినా కూడా వీరికి విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారు. కాకపోతే ఆదాయానికి మించిన ఖర్చు మాత్రం అధికంగా వీరికి అవుతూ ఉంటుంది. అంటే రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన రాజకీయ నాయకులకి చాలా యోగదాయకంగా ఉంది. అలాగే ప్రజల యొక్క మన్ననలు పొందుతారు. వీరికి ఎక్కడైనా పోటీ చేయవలసిన పరిస్థితి సంవత్సరం వచ్చినట్లయితే ఈ రాశిలో పుట్టిన వారికి విజయం వరించి తీరుతుంది. అదేవిధంగా హైకమాండ్ దగ్గర వీరికి గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా సినీ కళాకారులకు కూడా చాలా యోగదాయకంగా కనపడుతుంది. అవార్డులు వీరికి వచ్చి తీరుతాయి. అలాగే మంచి మంచి పారితోషికాలు వీరు అందుకోగలుగుతారు. విద్యార్థులకి చాలా అద్భుత ఫలితాలు కనపడుతున్నాయి. గురువు యొక్క అనుకూలత ఎక్కువగా కనపడుతుంది. అందువల్ల చదువులో బాగా రాణిస్తారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు పొందుతారు. అలాగే మంచి మంచి ర్యాంకులు వీరికి లభిస్తాయి. విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఉన్న కోర్టు సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఆ సమస్యలు ఈ సంవత్సరం అధిగమించగలుగుతారు. గృహయోగం, వాహన యోగం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. అలాగే ఎంతో కాలంగా ఇళ్లను కొనుక్కోవాలో కట్టుకోవాలో అని ఆలోచన చేసేవారు ఈ సంవత్సరం గనక మీరు ఆ ప్రయత్నం చేసినట్లయితే మీకు సానుకూల ఫలితాలే వచ్చి తీరుతాయి. రాజకీయ నాయకులకి చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకున్నాం. అలాగే వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం 2 పంటలు కూడా చాలా అద్భుతంగా తీసుకోగలుగుతారు. అన్ని విధాల ఆర్థికంగా వీరు ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యవసాయదారులకి యోగదాయకంగా కనపడుతూ ఉంది. సినీ కళాకారులకి చాలా యోగదాయకంగా కనపడుతుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా యోగదాయకంగా కనపడుతూ ఉంది. కాకపోతే ఏమవుతుంది అంటే ఖర్చు అధికంగా అవుతూ ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. అదేవిధంగా బంధుమిత్రులతో ఎక్కువగా ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. అన్ని విధాల ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఈ కర్కాటక రాశి వారికి కనపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్లు వస్తాయి. అలాగే వీరికి కావలసిన చోట బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి వీరికి కూడా గుర్తింపు వస్తుంది. లేక వీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉంది. వీరు మరలా ఉద్యోగాల్లో మార్పు వచ్చే అవకాశాలు, అంటే చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఎట్టకేలకు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాల శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఖర్చుని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీనితో పాటుగా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వీరికి నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. నీ పెయిన్, అలాగే నరాల యొక్క బలహీనత, ఇలాంటి జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ ఇలాంటి వాటిని అధిగమించాలి. అంటే సరైన సమయానికి ఫుడ్ తీసుకోవాలి. అలాగే నరదిష్టి, నరపేడ వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి గృహానికి కానీ వీరికి కానీ నరపేడ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీరు సమయానికి తిండి అంటే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి వ్యాయామం ఎక్కువగా అవసరం అవుతుంది ఈ సంవత్సరం. మీరు బిజీ లైఫ్లో దీన్ని పక్కన పెట్టి ఆరోగ్యాన్ని అజాగ్రత్తగా ఉంటే ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులకు గురవుతారు. వీటిని అన్నిటిని అధిగమించాలంటే మీరు చేయవలసింది ఒకే ఒక్కటి. ప్రతిరోజు కుదిరితే, కుదరని వారు వారానికి ఒక్కరోజు, అది ఆదివారం రోజు ఉదయం లేక సాయంత్రం 5 to 6 లేక సాయంత్రం 5 to 6 సమయంలో రావి చెట్టు వద్దకు వెళ్ళండి. వెళ్ళి ఆ రావి చెట్టుని హక్ చేసుకోండి. మీ హార్ట్ ని రావి చెట్టుకి అలా ఆనుకునే విధంగా పెట్టండి. పెట్టి
పాజిటివ్గా ఆలోచించండి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయినట్లుగా, ఆ చెట్టులోంచి పాజిటివ్ ఎనర్జీ మీరు తీసుకున్నట్లుగా. ఈ రోజు నుంచి మీరు గనక ఈ విధంగా మీరు ఈ చెట్టు వద్దకు వెళ్ళి చేసినట్లయితే ఈ ఉగాది నుండి మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఎందుకని ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఆ చెట్టులో ఉంటుంది. ముఖ్యంగా మీ జాతకానికి ఈ రావి చెట్టు వద్దకు వెళ్ళి ఇలా చేయటం వల్ల మహా అద్భుత ఫలితాలు వస్తాయి. చాలా మందికి ఒక సందేహం ఉంది, ఈ రాశి వారే చేయాలా? లేదు, అందరూ చేయొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు తప్పకుండా చేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఇలా చేసి కుదిరితే అక్కడ ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేయండి. అలాగే ఎక్సర్సైజ్, యోగా, వ్యాయామం ఇవన్నీ తరచూ ప్రతిరోజు ఈ ఉగాది నుంచి అంటే ఈ రోజు నుంచే ప్రారంభించి ఆచరించండి. మీ జీవితాల్లో మరింత ఆనందాలు కలుగుతాయి. అలాగే డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం మీకు వరించి తీరుతాయి. ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి? ఆరోగ్యం, డబ్బు, సంపద, ఇవే కదా కావాల్సింది. మరి 3 కావాలి అంటే ముఖ్యంగా ఇది చేయాల్సిందే, నమ్మి తీరాల్సిందే. భగవంతుణ్ణి ఆరాధించాలి. ప్రతిరోజు కూడా ఈ రాశివారు ఇంట్లో దీపం పెట్టి బయటకు వెళ్ళాలి. అలా వెళ్ళినట్లయితే మీకు ఖర్చుని కంట్రోల్ చేసుకునే స్థితి వీరికి వస్తుంది. మీ ఆదాయం మీకు సేవింగ్ చేసే యొక్క పరిస్థితి మీకు లభిస్తుంది. వృధా ఖర్చులు కాకుండా ఉంటుంది. ఇలా చేసి చూడండి. పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్తో ఉండండి. మీకు అన్ని విధాల శుభ ఫలితాలు వచ్చి తీరతాయి. ఈ కర్కాటక రాశి వారు ఈ చిన్న రెమెడీ ఆచరిస్తే ఈ సంవత్సరం అంతా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అన్ని విధాల శుభ ఫలితాలు వచ్చి తీరతాయి. ఓం నమః శివాయ.